పరశురాముడు ఇంకా శివుడు ముగ్గురు కలిసి ఉన్న ఒకటే లింగం ఇలా ఉంటుంది అనమాట, స్టాండ్ లాగా నిలబడి. సో కింద బ్రహ్మ ఉంటాడు, మధ్యలో వచ్చేసి పరశురాముడు, పైన వచ్చేసి శివుడు ఆకారంలో ఉంటుంది అనమాట. సో ఇది కూడా వచ్చేసి ఎలా ఉంటుందంటే మన జెంట్స్ పురుషాంగం ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆల్రెడీ హగ్గింగ్స్ అయిపోయినాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. దసరా హాలిడేస్ వచ్చాయండి. ఇంకా హాలిడేస్ రాగానే మనమైతే ఊర్లోకి వెళ్ళాల్సిందే కదా. సో మేమైతే మా ఊరికి వెళ్ళకుండా బెంగళూరు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా బెంగళూరులో ఎవరున్నారో మీ అందరికీ తెలిసిందే కదా, నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో మాది ఒక 12 years ఫ్రెండ్షిప్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఎవ్రీ దసరా హాలిడేస్కి మేమైతే బెంగళూరు వెళ్తాం, వాళ్ళేమో సమ్మర్లో హైదరాబాద్ మా దగ్గరికి వస్తారనమాట. ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:30 అయిపోయింది, ఎర్లీ మార్నింగ్. సో ఇంకా అంతా రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను, ఇంకా బ్యాగ్ కూడా రెడీ అనమాట. ఇంకా కార్లో మా జర్నీ ఎలా ఉంటుంది, సో మేము ఎలా వెళ్ళాము అనేసి ఫుల్ వీడియో అయితే వ్లాగ్ ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. యాక్చువల్గా ఫస్ట్ అయితే బెంగళూరు వెళ్ళట్లేదు, ఫస్ట్ పుత్తూరు వెళ్తున్నాము. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి 1 day అక్కడ ఉండేసి అక్కడి నుంచి అయితే బెంగళూరు వెళ్తాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2:30 అయింది, 4 o'clockకి బయలుదేరదాం అనుకుంటున్నాం బెంగళూరుకి. సో ఇంకా మార్నింగ్ అయితే నేను వంట చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మంచిగా టమాటా రైస్ లాగా వేస్తున్నాను. పన్నీర్ కూడా వేయించి పెట్టాను మంచిగా, పన్నీర్ తోటి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట. దీనికోసం ఇక్కడ చూసారు కదా, టమాటా రైస్ లాగా చేశాను. ఎందుకు లంచ్ ప్రిపేర్ చేశాను, బయట తినొచ్చులే కానీ మార్నింగ్ టిఫిన్ అయితే బయట తినేస్తాం, కానీ ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి కొంచెం చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడికి ఫుడ్ ఎప్పుడంటే అప్పుడు అడుగుతూ ఉంటాడు. సో దానికోసం అనేసి ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ మరి మేము ఎంతకు రీచ్ అవుతామో తెలియదు. టమాటో పన్నీర్ కర్రీ. సో ఇక్కడ వచ్చేసి అన్నం, టమాటో రైస్, ఇందులో కూడా పన్నీర్ వేసా. సో కార్లో లగేజ్ అంతా పెట్టేసినాం. పాపం ఉదయాన్నే స్నానం చేసి కూర్చుండి మా వాడు గుడ్డుగాడు. వెళ్ళేటప్పుడు అన్నిటికీ తాళాలు వేస్తున్నాం. ఇంకా పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి డ్రైవింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇక్కడ చూసారు కదా, మా వాడైతే నేను కొంచెం డ్రైవింగ్ చేస్తా అనేసి కార్ ఫైనల్ గా అయితే అంతా రెడీ అయిపోయినాం. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే అన్ని చెట్ల దగ్గర కొంచెం వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టేసి సెట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 1 week ఉన్నాం కాబట్టి ఫైనల్ గా ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఫ్యామిలీస్తో కలిసి ఇలా లాంగ్ జర్నీ చేస్తే భలే సరదాగా ఉంటుంది కదండి. అందుకే ఖచ్చితంగా ఎవ్రీ దసరాకి అయితే మేము ఇలా లాంగ్ జర్నీ అయితే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇంకా మేమైతే బెంగళూరు వెళ్తాం, వాళ్ళైతే సమ్మర్లో మా దగ్గరకు వస్తారు. సో మార్నింగ్ 4 o'clockకి ఖచ్చితంగా బయలుదేరామనేసి నైట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. కాకపోతే మనం అనుకున్న టైంకి అయితే కొంచెం లేట్ అవ్వాల్సిందే కదా, పర్లేదండి. 4:45 కల్లా అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకా మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ చూసారు కదా, నేను మా బాబు అయితే ఇంకా మధ్యలో వెనకాల సీట్లో కూర్చొని అయితే మంచిగా పాటలు పాడుకుంటూ తినుకుంటూ అయితే మా జర్నీ అయితే కొనసాగించాం అనమాట. ఇంకా ఫైనల్గా శేషాచలం కొండల దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. సీరియస్లీ ఎంత బాగుంటుందంటే ఆ వ్యూ, అసలు తిరుపతి దగ్గరకు వస్తున్న కొద్దీ చుట్టూ కొండలే కనిపిస్తాయి, అండ్ స్కై కూడా కలర్ కూడా మారిపోద్ది అనమాట, అంత బాగుంటుంది వ్యూ. ఇంకా మేము వ్యూ చూసుకుంటూ వెళ్ళిపోయాం. యాక్చువల్గా హైదరాబాద్ నుంచే మా జర్నీ అంటే కర్నూలు, నంద్యాల అట్లా పోదాం అనుకున్నాం, కానీ నంద్యాల దగ్గర కొంచెం రూట్ బాగోదు, 1 way ఉంటుంది అనేసి మళ్ళీ ఇంకా నల్గొండ, మిర్యాలగూడ నుంచి ఇంకా మన ఒంగోలు, నెల్లూరు ఆ రూట్లో అయితే వచ్చేసాం అనమాట. ఇది కొంచెం ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వెనక దొంగలాగా వస్తుంది. ఆల్రెడీ హగ్గింగ్స్ అయిపోయినాయి. పండు దారా పండుని హగ్ చేసుకోలేదు. ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ప్రతి వాళ్ళ ఇల్లు. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి తీయలేదు. వెల్కమ్ చేస్తున్నారు చూడు, దేంతో చేస్తుండు, కొబ్బరి చిప్పలతో. సుధాకర్ రాజు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హాయ్ ఆంటీ, బాగున్నారా?
ప్రతివారంలో భోజనం చేస్తాం. అన్ని రకాల కూరలు పెట్టి తర్వాత చెప్తుంది తీరా. అదే పెట్టబోతుంది, ఎట్లా పోతున్నా ఊరికే అట్లా ఫస్ట్ రోజు అట్లా ప్రేమలు ఉంటాయి. తర్వాత మేమైతే తిరుపతి దగ్గర ఉన్నటువంటి పుత్తూరుకి వచ్చామన్నమాట. పుత్తూరు అంటే తెలుసు కదండి, పుత్తూరు కట్ట అనేది బాగా ఫేమస్ ఆ ఊరు అనమాట. ఇది తిరుపతి నుంచి 12 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మా ప్రతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇంక రాగానే మంచిగా ఆంటీ వాళ్ళు అయితే భోజనాలు పెట్టేశారు. కడుపు నిండా తినేసేసి కొంచెంసేపు అయితే రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి ఇంకా మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అంకుల్ వచ్చారు, అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాము. తేజ చిన్నప్పుడు వీళ్ళు ఎత్తుకొని తిరిగిండు. అదే అత్తగారు అమ్మగారు ఇల్లు ఒకటే ఊరు అనమాట. వావ్ సూపర్ ఇల్లు. ఆంటీ రాగానే పూజతో వెల్కమ్ చెప్తుంది. మా ఆంటీ అయితే పూజతో వెల్కమ్ చెప్పిందండి. తనైతే పూజలు బాగా చేస్తుంది. ఇంకా ఈ ఇల్లు వచ్చేసి కొత్తగా గృహప్రవేశం అయిందనమాట. యాక్చువల్ గృహప్రవేశం టైంలోనే రావాలి, కాకపోతే దేశుకి జ్వరం రావడం వల్ల నేనైతే ఆ రోజు అటెండ్ అవ్వలేకపోయాను. అందుకే మేము బెంగళూరు కన్నా ఫస్ట్ పుత్తూరు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒకసారి ఇల్లు చూసి అందరినీ కలిసేసి వెళ్దామనేసి. ఇదే కొత్త కిచెన్, ఓపెన్ కిచెన్. నేను గృహప్రవేశానికి రాలేకపోయినా, సో ఇవాళ వచ్చా అనమాట. వీళ్ళ అమ్మగారు ఇల్లు. తిరుపతి చుట్టుపక్కల అయితే చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయండి. అవైతే మనకి తెలియదు, అక్కడ లోకల్ వాళ్ళకైతే బాగా తెలుస్తాయన్నమాట. మనం జనరల్గా తిరుపతి వచ్చి అక్కడి నుంచి శ్రీకాళహస్తి ఇంకా కాణిపాకం అయితే దర్శించుకొని వెళ్తాం. కానీ సో చుట్టుపక్కల అయితే ఎన్ని రకాల ప్లేసెస్ ఉన్నాయంటే మంచిగా టెంపుల్స్ ఉన్నాయి డిఫరెంట్గా, అండ్ ఇంకా వాటర్ ఫాల్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఫైనల్గా అయితే మేము ఒక టెంపుల్ చూడటానికి అయితే వెళ్తున్నాం. మా కార్ను వదిలేసి మమ్మల్ని వెనకాల గొప్ప దోషాడు దోషం. మా తప్పు కాదు, మేము పుత్తూరు నుంచి గుడిమల్లాం అనే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అది పుత్తూరు నుంచి 20 కిలోమీటర్లు ఉందన్నమాట. సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు కరెక్ట్గానే వెళ్ళాం, కానీ మధ్యలో అయితే దారి మిస్ అయిపోయాం. సో ఇంకా ఆ దారి ఎలా ఉందంటే మొత్తం లోపలికి కొండల చుట్టూ అడవే ఉందన్నమాట. సో చాలా భయంకరంగా అనిపించింది, ఎందుకంటే ఉన్న కొద్ది చీకటి పడుతుంది, ఒక్క మనిషి కూడా లేడు. స్టార్టింగ్ అయితే బాగానే ఉన్నారు, కానీ ఇంకెళ్ళే కొద్ది అయితే ఒక్క మనిషి కూడా లేడు. సో వెళ్తా ఉంటుంటే ఇంకా రావట్లేదు. చుట్టుపక్కల అయితే నిర్మానుషంగా ఉంది. ఇంకా భయం వేసింది, వద్దు ప్రకి ఇది కరెక్ట్ కాదట్టుంది అనేసి రివర్స్ వెళ్దాం అనేసి ఇంకా రివర్స్కి వచ్చాం అనమాట. అదొక అడ్వెంచర్ అనే చెప్పాల్సింది. ఒక 10 to 15 మినిట్స్ అయితే కొంచెం అయితే భయపడిపోయాం అనమాట. లోపలికి వెళ్తున్నా కొద్దిగా ఏమీ లేదు అక్కడైతే. సో ఇంకా మళ్ళీ తర్వాత వెనక్కి వచ్చేసి కరెక్ట్గా మ్యాప్ వేసేసుకొని ఫైనల్గా అయితే గుడిమల్లాం టెంపుల్కి అయితే వెళ్ళాం. సో సీరియస్లీ చెప్పాలంటే ఆ టెంపుల్ అయితే చూస్తే చాలు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత అద్భుతంగా ఉంది అక్కడ ఉన్న లింగం అయితే. సో ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మన భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం అంట. సో ఇక్కడికి రాగానే నాకైతే ఈ విషయం తెలిసింది. మా అక్క అయితే నన్ను సర్ప్రైజ్గా అయితే ఇక్కడ తీసుకొచ్చింది అనమాట. టెంపుల్ అయితే 2600 సంవత్సరాల క్రితం కట్టిన పురాతనమైన టెంపుల్ అనమాట. ఆ ఆర్కిటెక్ట్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. నాకు ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఫైనల్గా అయితే గుళ్ళోకి అయితే వచ్చేసాం అనమాట. సష్టమరివరే ప్రదోషదమరే లలితా సహస్రనామ కుంకుమార్చనాదహిత శ్రీకర్షమాణ అష్టోత్తరసమానహిత సో ఇంకా గుళ్ళోకి వెళ్ళేంత వరకు శివలింగం అలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇక్కడ వచ్చి మంచిగా దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అవుట్ సైడ్ అయితే మంచిగా దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే గుళ్ళోకి వెళ్ళాము. చుట్టుపక్కల అంతా అయితే రాయితో అయితే మంచిగా గుడి అయితే నిర్మించబడి ఉందన్నమాట. ఇక్కడైతే దేవి నవరాత్రులు కాబట్టి అమ్మవారికి అయితే అక్కడైతే పూజ జరుగుతుంది. కాగడాలు కూడా వెలిగించారనమాట. చుట్టూ అయితే మల్లె చెట్లతో ఉంది. సో టెంపుల్ విధానం చూస్తే అసలు నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తాయండి. అంత అద్భుతంగా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిన టెంపుల్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లోపల అంటే ఎటువంటి వీడియోలు తీసుకోవడానికి వెళ్ళలేదన్నమాట. ఇది సూర్య భగవానుడి విగ్రహం. సో మనకి విగ్రహాలు చూస్తేనే కనిపిస్తుంది కదా, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మనకి సూర్య భగవానుడి విగ్రహం చూడండి. గర్భగుడిలో ఉన్న లింగం మీద అయితే ఇక్కడ కనిపిస్తున్న హోల్స్ నుంచి అయితే సూర్యకిరణాలు పడతాయన్నమాట. చాలా అద్భుతంగా కనిపిస్తుందంట ఆ వ్యూ అయితే. సో ఇంకా మనకి ఇక్కడ లింగం వచ్చేసి త్రిమూర్తుల కలయికతో ఉన్న లింగం అనమాట. ఏకశిలా విగ్రహం చాలా కొత్తగా ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. ఇక్కడ అవుట్ సైడ్ నుంచి గోపురం కూడా గజరాజు కూర్చొని
కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. లోపల లింగం వరకు కూడా అలానే ఉంటుంది. చాలా మంచి టెంపుల్ తీసుకొచ్చింది అక్క. మన దేశంలోనే ఫస్ట్ శివాలయం అంటారు. చాలా బాగుంది లోపల లింగం కూడా. సో యాక్చువల్గా మనకు వీడియో తీయడం కుదరలే కానీ నిజంగా అండి అద్భుతం, అది చూడాల్సిందే ఖచ్చితంగా. త్రిమూర్తులు కొలువైనటువంటి ఏకశిలా విగ్రహం. ముగ్గురు, బ్రహ్మ, పరశురాముడు ఇంకా శివుడు, ముగ్గురు కలిసి ఉన్న ఒకటే లింగం. ఇలా ఉంటుంది అనమాట, స్టాండ్ లాగా నిలబడి. సో కింద బ్రహ్మ ఉంటాడు, మధ్యలో వచ్చేసి పరశురాముడు, పైన వచ్చేసి శివుడు ఆకారంలో ఉంటుంది అనమాట. సో ఇది కూడా వచ్చేసి ఎలా ఉంటుందంటే మన జెంట్స్ పురుషాంగం ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ ని అండ్ ఇలాంటి విగ్రహాన్ని చూడటం. 3000 years బ్యాక్ టెంపుల్ అంట. అండ్ ఇందులో ఏంటంటే ఇంకోటి ప్రత్యేకత, 60 years ఒకసారి వాటర్ వస్తాయంట. అది ఏ నదుల నుంచి అంటే స్వర్ణముఖి నది అండ్ కాశీ నుంచి, ఉత్తర కాశీ నుంచి. అక్కడ ఎక్కడైతే మనకి లింగం ఉందో, దేవుడి విగ్రహం ఉందో, అక్కడికి ఆ చిన్న హోల్ ఉంది. ఆ హోల్ లోంచి వాటర్ వస్తాయంట ఎవ్రీ 60 years కి. సో లాస్ట్ వచ్చేసి 2005 December 4th వచ్చిందంట. ఇంకా మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత ఆ నీళ్ళు అయితే వస్తాయంట. అక్కడ వచ్చినప్పుడు ఆ లింగం చుట్టూ ఆ వాటర్ మొత్తం అభిషేకం చేస్తుందంట. ఒక్క రోజు జస్ట్ ఒక 1 hour వస్తుంది వాటర్, ఒక 1 hour మాత్రమే వస్తాయంట వాటర్. మళ్ళీ ఆ నీళ్ళన్నీ మళ్ళీ కాశీలో కలిసిపోతాయి. మళ్ళీ ఆ నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయంట. ఇంకొకటి ఏంటంటే మనకి ఆ లింగం మీద సూర్యకిరణాలు పడేటట్లు అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో మీకు కుదిరితే ఖచ్చితంగా విజిట్ చేయండి. టెంపుల్ వచ్చేసి గుడిమల్లం. ఎక్కడుంది? ఇది వచ్చి గుడిమల్లం అండి, ఆంధ్రప్రదేశ్. మీకు పుత్తూరు దగ్గరలో, అంటే తిరుపతి నుంచి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇది రేణిగుంట నుంచి రావచ్చు, పుత్తూరు నుంచి రావచ్చు, తిరుపతి నుంచి రావచ్చు. తిరుపతికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి. నిజంగా లింగం అయితే అంత బాగుంది. మనం ఎప్పుడు చూస్తున్నాం అలాంటిది. ఫస్ట్ టెంపుల్ ఇండియాలోనే శివలింగం, అది శివుడు టెంపుల్. సో ఇంకా గుడి నుంచి బయటకు వచ్చాక ఇలాగైతే కొన్ని బోర్డులు పెట్టారు, కొన్ని శిలాపలకాలు పెట్టారు. ఎందుకంటే టెంపుల్ స్టోరీ, ఏ కాలంలో ఈ టెంపుల్ అయితే స్టార్ట్ అయింది, ఎలా నిర్మించారు, ఏంటి ఈ టెంపుల్ యొక్క గొప్పతనం అనేసి మొత్తం అయితే అక్కడ శిలాపలకాల్లో అయితే మంచిగా లిఖించబడి ఉన్నాయన్నమాట. చాలా అద్భుతమైన స్టోరీ అండ్ చాలా అద్భుతమైన టెంపుల్. కంపల్సరీగా లైఫ్లో విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. ఎందుకంటే నాకు వెళ్ళక ముందు అయితే దీని గురించి ఏం తెలియదు. వెళ్ళిన తర్వాత వన్స్ ఆ లింగాన్ని చూసిన తర్వాత నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఖచ్చితంగా భలే వచ్చాను ఈ టెంపుల్కి అనేసి నేనైతే మా సిస్టర్కి అయితే థ్యాంక్స్ చెప్పాను అనమాట. అంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఖచ్చితంగా తిరుపతి వచ్చినప్పుడు మాత్రం గుడిమల్లం టెంపుల్ అయితే విజిట్ చేయండి. పురాతనమైన టెంపుల్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో ఇక్కడైతే గుడికి అవుట్ సైడ్ అయితే భారతదేశంలో తొలి శివాలయం అనేసి ఒక హోర్డింగ్ కూడా రాసింది, శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం. అక్కడైతే మనకైతే లింగం కనిపిస్తుంది కదా పిక్చర్. ఇంకా రియల్ గా చూస్తే చాలా బాగుందండి. అక్కడైతే క్లారిటీగా అయితే లేదనమాట. సో ఫైనల్ గా అయితే ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి ఇదైతే మార్నింగ్ వ్యూ అనమాట. అక్కవారింటి దగ్గర నుంచి చూస్తే, డాబా ఎక్కి చూస్తే పైనుంచి వ్యూ చుట్టూ అయితే మంచిగా కొండలు కనిపిస్తున్నాయి, స్కై బాగుంది, మంచి చల్లటి గాలి వస్తుంది అనమాట. సో ఇంక ఈ వీడియో మీకు నచ్చినా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తానమాట. సో ఇంకా గుడిమల్లం గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాము, తర్వాత బెంగళూరు ఎలా వచ్చాం ఏంటి అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే 1 by 1 వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.